నా ఊహ తెలియని వయసులో 95 ప్రాంతంలో పత్రికలు ఒక పాయింట్ చెప్పారు. కీ ఫర్ హ్యాపీనెస్ ఈజ్ హార్డ్ వర్క్. కష్టపడిన వాడికి లోపల నుంచి ఆనందం వస్తుంది. కష్టపడకుండా అలాగే సోమరిగా ఉండేవాడికి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఆనందం బయట నుంచి వస్తుందా? లోపల నుంచి రావాలి ఆనందం. లోపల నుంచి వచ్చే ఆనందమే శాశ్వతమైన ఆనందం. ఆ ఆనందం ఎప్పుడు వస్తుంది? నిజంగా మనం ఒక అడుగు వేసి 2 అడుగులు వేసి ఈ అడుగు వేయడం వల్ల ఇంత డెవలప్మెంట్ వచ్చింది అని మనకు తెలిసినప్పుడు, ఈ 2 అడుగు వేయడం వల్ల ఈ రిజల్ట్ వచ్చింది అని తెలిసినప్పుడు ఇక్కడి నుంచి ఆత్మవిశ్వాసం ఆనందం వస్తుంది. కష్టపడకుండా ఇష్టం లేకుండా తిని పడుకుంటూ ఉంటే, సమర్థనాన్ని వదలకుండా ఉంటే, ఏ పని చేయకుండా ఉంటే ఏ డెవలప్మెంట్ ఉండదు, ఏ ఆనందము ఉండదు. డెవలప్మెంట్ వద్దులే, ఆనందం అయితే కావాలి కదా ప్రతి మనిషికి. మనం అన్ని ఏ దాని కోసం చేస్తున్నాం? ఆనందం కోసం చేస్తున్నాం. ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడిన వాడికి ఆనందం ఉంటుంది. కష్టపడేవాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఇష్టంగా కష్టపడేవాడు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటాడు. సంతృప్తి ఉంటుంది. ఒక సంతృప్తి, నేను చేయగలిగింది చేసేసాను, మిగతా దేవుడికి సంబంధం. చేయగలిగింది చేయకుండా ఉండేవాడికి ఎప్పుడు టెన్షన్ ఉంటుంది. ఎగ్జామ్ ఉంది, రేపు ఎగ్జామ్ ఉంది, సంవత్సరం అంతా చదువుకోకుండా ఉన్నవాడు టెన్షన్ పడుతుంటాడు. కష్టపడిన వాడు హాయిగా ఉంటాడు. ఓకే చదివాను, ఏదో 1 2 తెలియని వస్తాయి, కొన్నైనా కంపల్సరీగా నేను రాయగలుగుతాను. చిన్నప్పుడు మనం చూసాం, హార్డ్ వర్క్ చేసే స్టూడెంట్ ఎప్పుడు టెన్షన్గా ఉంటాడు. ఎగ్జామ్ టైంలో ఆనందంగా ఉంటాడు. ఆనందం కావాలనికి వాడేమో ఆనందంగా ఉన్నాడు, నేను ఎందుకు బాధగా ఉన్నాను అంటుంటావు. వాడు కష్టపడ్డాడు సంవత్సరం అంతా, నువ్వు పడుకున్నావు. పడుకుంటే ఆనందం రాదు. రాత్రి 11 గంటల నుంచి పొద్దున మార్నింగ్ 5 గంటల వరకు పడుకోవడంలో తప్పు లేదు. పగలు కూడా మేలుకొని పడుకుంటూ ఉంటాం, అంటే పని చేయకుండా కలలు కంటూ ఉంటాం. కలలు కంటూ ఉండడం వల్ల లాభం లేదు. కీ ఫర్ హ్యాపీనెస్ ఈజ్ హార్డ్ వర్క్ ఓన్లీ. పత్రికను చూసి ఎంత కష్టపడుతున్నారో మనకు తెలుసు. ఆయన ఎంత కష్టపడితే మనం ఆయన చూసి ఆయన ఎంత కష్టపడుతున్నారు. 24 గంటలు ఎప్పుడు ఫ్రీగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు పత్రికని. 25 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను, ఏ ఒక్క రోజు కూడా ఆయన ఖాళీ లేదు. ఇప్పుడు లాక్డౌన్ టైంలో అందరికంటే ఎక్కువ ఆన్లైన్లో కార్యక్రమాలు ఆయనే చేస్తున్నారు. ఆయన చూసి అంతా ఆయన ఏ టెక్నాలజీ తెలీదు, టెక్నాలజీతో సంబంధం లేదు. ఆయన కంప్యూటర్ల ముందు కూర్చొని ఆయన అవి చేస్తుంటే నేను ఎందుకు చేయకూడదని నేను భిన్నంగా ఆలోచన కార్యక్రమం జూమ్ క్లాస్ మొదలుపెట్టాను. ఆయన చేస్తుంటే టెక్నాలజీ ఉపయోగించి మనం ఈ వయసులో ఉండి మనం క్లాసెస్ చేయకపోతే ఎలా? ఇన్స్పిరేషన్. రోజు ఇంకా ఎక్కువ చేస్తున్నారు ఆయన. అంతకుముందు ఎక్కువ తిరిగేవారు, ఇంట్లో ఉండే 100 కార్యక్రమాలు చేస్తున్నారు. ధ్యానం చేయడానికి టైం కుదిరేది కాదు. అప్పుడు అనుకోకుండా పత్రికని అడిగా, నువ్వు ఇప్పటికే ఒక 15 ఏళ్ళ నుంచి విపరీతంగా చేసావు, సో ఇప్పుడు నువ్వు చేయడం అనే దానికి ఎక్కువ ప్రాముఖ్యత లేదు, చెప్పు. అప్పటికే 15 ఏళ్ళు అయిపోయింది, బాగా చేశాను. 10 గంటలు 20 గంటలు అడవిలోకి వెళ్ళి చేశాను, వారం రోజులు 10 రోజులు చేశాను. బాగా ఎక్కువ సాధన చేసిన తర్వాత, కొండంత సాధన చేసిన తర్వాత అనువంత చేయకపోయినా నష్టం లేదు. పత్రిక అనుభవ జ్ఞానాన్ని పంచు అన్నారు. అనుభవమే జ్ఞానము, క్లియర్ చెప్పారు. అనుభవమే జ్ఞానము, నీ అనుభవం ద్వారా వచ్చినని పంచుకోండి. అనుభవాలు పంచుకో అన్నారు పత్రిక సార్. మీ అనుభవాలు పంచుకోండి చెప్పి మైక్లో పిలిచి మీ అనుభవం చెప్పండి, పంచుకోండి అంటుంటారు. అనుభవాలు అందరికీ వినాలి, అనుభవం చెప్పొచ్చు. అందుకే మీకు ఏం తెలుసో మీ జ్ఞానం చెప్పండి అనరు, అనుభవం చెప్పండి. అనుభవం చాలా స్పెసిఫిక్గా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, చాలా స్పెసిఫిక్గా ఉన్నారు సార్. అనుభవం చెప్పండి.